మార్పులు వచ్చినాయి. ఒక్కసారి దయచేసి ఒక ఆలోచన దయచేసి చేసుకోవాలా. మన గులాబీ కండువా, మన గులాబీ మన పార్టీ, మన కారు గుర్తు కోట్కాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు మళ్ళీ 2000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే అనేక సార్లు అడుగుతుండే, కానీ ఎవరు ముందుకు రాని పరిస్థితుల్లో గారు వచ్చిన తర్వాత 1,100,000 తెలంగాణ బిడ్డల పెళ్లి చేపించడం జరిగింది. అన్నలారా, రైతన్నలు చాలా మంది ఉన్నారు. మీ అందరికీ ఒకటే అడుగుతా ఉన్నా, ఎవరైనా రైతులకు రైతు బంధు అనేది మీరు గతంలో ఎప్పుడైనా విన్నారా? కరెంట్ ఎప్పుడైనా మనకు ఉండేదా? రైతు బీమా ఎప్పుడైనా మనం విన్నామా? ఎప్పుడు కూడా వినలే. గర్భిణీ మహిళ పైసలు విన్నామా? పుట్టిన బిడ్డకు కేసీఆర్ కిట్ ఎప్పుడైనా విన్నామా? ఇవన్నీ ఇచ్చింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. 24 గంటలు ఉచిత విద్యుత్ ఎప్పుడైనా విన్నామా? ఇవన్నీ కూడా ఇచ్చింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇప్పుడు మన ప్రియతమ నాయకురాలు గౌరవ ఎమ్మెల్సీ మన బోధన నియోజకవర్గ సోదరులు కవితక్క మీ మధ్యలో వచ్చారు కాబట్టి అనేక విషయాలు వాళ్ళు మీ ముందు చెప్తారు. అందరు కూడా దయచేసి వినాలా అని మన మందన్న పూసా ఖాజాపూర్ గ్రామస్తులకు తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఇంతేనా? జై తెలంగాణ, జై తెలంగాణ. అందరికీ పేరంగా నమస్కరించి మరి ఈసారి వచ్చినటువంటి ఎన్నికలలో షకీల్ భాయ్ గారిని కారు గుర్తు కోటేసి పెద్ద మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని ప్రార్థన చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరు కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకోసం ఈ ఎన్నికలలో కారు గుర్తు కోటేయాలన్నది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మేము ఎందుకు వచ్చినాం ఇక్కడ మిమ్మల్ని అడగడానికి, ఓటేయమని. ప్రతి ఒక్క మాట మీద నిలబడ్డం, చెప్పింది చెప్పినట్టు చేసినాం. మొట్టమొదలు మీకు తెలుసు, ఒక 15 ఏళ్ళు కొట్లాడినాం, ఉద్యమం చేసినాం, రాష్ట్రం తెచ్చుకున్నాం. మీ అందరి సపోర్ట్ తో, మీ అందరు ఇద్దరటో లేడీస్ కోసం ఉన్నది. ఇప్పుడు ఏం చెప్పినాం? ఒక 1000 రూపాయలు పెన్షన్ పెట్టుకుంటామని చెప్పినాం. చెప్పింది చెప్పినట్టు ఒకసారి మీరు కారు గుర్తు మీద ఓటేసి షకీల్ అన్నను భారీ మెజార్టీతో గెలిపించండి. అక్కడ టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇప్పుడు ఎవరెవరికైతే పెన్షన్ వస్తలేదో మా అక్క చెల్లెలు కొంతమంది రంది పెట్టుకున్నారు. మాకు బీడీలు చేయరాదు, మాకేం జాగలేదు, మాకు భూమి లేదు, మాకు రైతు బంధు వస్తలేదు, మా ఇంటికి నెల నెల మాకేం వస్తలేదు అని రంది పెట్టుకున్నారు. మరి అసోంటి అక్కల కోసం నేను ఒక శుభవార్త తీసుకొని ఉన్సా దగ్గరికి వచ్చిన. ఏంటిదంటే, ఇప్పుడు మనం అధికారంలోకి రాగానే మీరు కారు గుర్తు మీద ఓటేసి షకీల్ అన్నను గెలిపియంగానే మొదలు రేషన్ కార్డ్స్ ఎక్కడెక్కడైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ ఇచ్చుకుంటాం. రేషన్ కార్డులు ఇచ్చుకున్న తర్వాత, అర్థమైందా? మొదలు రేషన్ కార్డులు ఇచ్చుకుంటాం. రేషన్ కార్డులు ఇచ్చుకున్న తర్వాత ఏ ఇంటికైతే మనకేం పెన్షన్ వస్తలేదో, రైతు బంధు వస్తలేదో, అట్లాంటి మా అక్కల పేరు మీద, మా ఆడబిడ్డల పేరు మీద, మా మహిళల పేరు మీద 18 ఏళ్ళు దాటిన వాళ్లకు 3000 రూపాయలు నెల నెల సౌభాగ్య లక్ష్మి పేరుతోని పెన్షన్ ఇచ్చుకోబోతా ఉన్నాం. మరి 2 సార్లు చెప్పింది చెప్పినట్టు చేసినాం, 3ఓసారి కూడా చెప్పింది చేస్తాం కదా. అందుకోసమే మీ దగ్గరకు వచ్చినాం. ఏ దిక్కు లేని వాళ్ళం, ఏ ఆధారం లేని వాళ్ళం, బీడీలు చేరాలి మాకు అని బాధపడుతున్నటువంటి మా అక్కలకు ముఖ్యంగా ఈ శుభవార్త చెప్పడానికే నేను ఉన్సా దాకా వచ్చిన. ఇక రెండో విషయం, బీడీలు చేస్తున్న అక్క చెల్లెలు ఉన్నారా? ఇక్కడ లేరా? తక్కువ మంది ఉన్నారా? ఓకే. అయితే ఇప్పుడు మనం రేషన్ కార్డు మంచిగా వేసుకున్నాక మొదలు పెన్షన్లు ఇచ్చుకుంటాం మా అక్క చెల్లెలకు. అయితే ఇదివరకు ఎవరికైతే 2000 పెన్షన్లు వస్తున్నాయో, ముసలి వాళ్ళకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి, కాళ్ళు చేయిలు బాగలేని వాళ్ళకు, బోధకాళ్ళకు, డయాలసిస్ ఉన్నోళ్లకు, నేతన్నలకు, గీతన్నలకు ఇవన్నీ పెన్షన్లు ఇస్తున్నాం మనం. వాళ్ళకి ఇప్పుడు 2000 ఇచ్చుకుంటున్నాం. రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే 5. మరి దీంతో పాటు ఇవాళ ఎట్లయితే రైతులకు రైతు బీమా వస్తుంది, మీకు అందరికీ తెలుసు కదా. ఎవరన్నా దురదృష్టవశాత్తు రైతుల కుటుంబంలో ఎవరైనా చనిపోతే దినవారాలు వెళ్ళక ముందే వాళ్ళకి 5 లక్షలు ఇస్తున్నాం. అప్పుడు కూడా మా అక్క చెల్లెలు చాలా మంది అంటారు, మరి మాకు భూమి లేదు, ఏం లేదు, మాకెప్పుడు ఇస్తారని అడుగుతున్నారు. రేషన్ కార్డు మంచి కాగానే పెన్షన్ ఎట్లయితే ఇచ్చుకుంటామో
ఇవాళ రైతు బీమా ఎట్లా ఇస్తున్నామో 5 లక్షలు, ఆ బీమా కూడా 5 లక్షలు మనందరికి ఇచ్చుకుంటాం. అంటే మనకేమన్నా మన ఇంట్లో ఇబ్బంది అయితే ఇవాళ రైతన్నల కుటుంబాలకు అండగా ఉన్నట్టు మనకు కూడా 5 లక్షల రూపాయలు రేపటి నాడు వస్తుంది. ఇంకొక మాట మీ అందరికి తెలుసు, హాస్పిటల్లో పడితే ప్రైవేట్ హాస్పిటల్లో లక్షల బిల్లు అవుతా ఉన్నది. మరి ఆ లక్షల బిల్లుకు మనం ఇప్పుడు ఆరోగ్యశ్రీ 2 లక్షల లిమిట్ ఉంది, దాన్ని తీసేసి మీరు ప్రైవేట్ హాస్పిటల్కి పోతే 15 లక్షల రూపాయల వరకు ఉచితంగా మీరు వైద్యం చేసుకోవడానికి సదుపాయాన్ని కూడా కల్పిస్తా ఉన్నాం. మరి వీటన్నిటితో పాటు చివరి గింజ వరకు కొని వెంటనే వారం లోపల పేమెంట్ కూడా ఇస్తా ఉన్నాం. మరి మళ్ళీ ఒక్కసారి మీరు షకీల్ అన్న కారు గుర్తు మీద ఓటేసి గెలిపించి అక్కడ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మా రైతన్నలకు వచ్చేటటువంటి 10,000 రైతు బంధు 16,000 కాబోతా ఉందని చాలా సంతోషంగా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరి వీటన్నిటితో పాటు ఇక ఇవన్నీ పెరిగినాయి కదా, మరి తగ్గించేది చెప్పన్నా అవుతా చెప్పన్నా? ఇవాళ ఎంత కస్తుందక్క సిలిండర్ మీకు? ఎంత ఏంది రావు ఎంతకు వస్తుంది? 1200. ఇవాళ 1200 వచ్చే సిలిండర్ మీరు షకీల్ అన్న కోటేష్ గెలిపియండి, కేవలం 400 రూపాయలకే మీకు వస్తుంది. మరి ఉప్పు ధర పప్పు ధర అన్ని పెరిగినటువంటి సందర్భంలో మీకు కొంత ఆదా చేయాలి, ఇంటికి వచ్చే ఆదాయం అని సిలిండర్ దించినాం. పెన్షన్లు పెంచుతున్నాం, పెన్షన్ రాని వాళ్ళకు 3,000 పెన్షన్ ఇచ్చుకుంటాం, ఇదివరకు 2,000 వచ్చిన వాళ్ళకు కూడా పెంచుకుంటాం. దాంతో పాటు బీమా వేసుకుంటాం, హాస్పిటల్లో పోతే 15 లక్షల వరకు మంచిగా వేసుకునే కార్యక్రమాలు చేసుకుంటాం. ఇక ఇన్ని చేసినా మనకు ఒకటే ఒక రంగు, ఇన్ని వేసినా కూడా మనకి ఇంకొకటి మిగిలి ఉంటది. ఏముంటది? మనకి ఇల్లు లేవనే బాధ కొంతమందికి ఉన్నది, పట్టాలు లేవనే బాధ ఉన్నది కొంతమందికి. మందర్న గ్రామంలో ఇప్పటికే పట్టాలు రెడీ చేసి పెట్టినాం. హున్సాలో కూడా మనకి ఏమైనా ఇచ్చేది ఉంటే అవి కూడా ఖచ్చితంగా పట్టాలు ఇచ్చుకుంటామని. పట్టాలు ఇచ్చినే కాదు, ఇవాళ మీ అక్కగా మీ చెల్లెగా నేను మీకు వాగ్దానం చేస్తా ఉన్నా, ఇచ్చిన పట్టాలలో 3 లక్షల రూపాయలు గృహలక్ష్మి కింద ఆ డబ్బులు కూడా మీకు ఇవ్వడం జరుగుతుందని సంతోషంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. మరి చాలా మంది చాలా రకాల మాటలు చెప్తారు. మా అక్క చెల్లెలందరినీ నేను ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నా. ఎన్నడన్నా 10 ఏళ్లకు ముందు తెలంగాణ రాకముందు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నడన్నా మీ ఇంటి ఆడబిడ్డ గర్భవతి అయితే ఇంటి దాకా సర్కార్ అంబులెన్స్ వచ్చి ఎక్కించుకొని దవాఖానకు తీసుకుపోయి చూపించి మళ్ళా ఇంట్లో దిగబెట్టినరా? ఒక్కసారి ఆలోచించి. ఇవాళ ఆడబిడ్డ ప్రసవం అయితే అంబులెన్స్ వస్తుంది, ఎక్కించుకపోతుంది, ప్రసవం చేస్తుంది. ఆడపిల్ల ఉడితే 13,000 ఇస్తుంది, మగ పిల్లగాడు ఉడితే 12,000 ఇస్తారు. కేసీఆర్ కిట్ ఇస్తారు, ఇంటికి తీసుకొచ్చి దిగబెడతారు. మరి ఇది కాదా మానవత్వం అంటే? ఇది కాదా ప్రేమ అంటే? మా అక్క చెల్లెళ్ళు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇదే ప్రేమతోని ఇదే మానవత్వంతోని ఒక్కొక్కటి అన్ని పనులు చేసుకుంటున్నాం. ఇంకా పెద్ద ఎత్తున కూడా పనులు చేసుకుంటామని మీకు తెలియజేస్తూ, మరి ఇక్కడికి వచ్చినటువంటి హున్సా మందర్న కాజాపూర్ గ్రామస్తులందరినీ 1 మినిట్ రుక్జోబై యువమిత్రులు ఉన్నారు, ఆలోచన చేయాలి. మీకు కాంగ్రెస్ పార్టీ కోటేయమని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కోటేస్తే ఏమవుతుందన్నా? ఇదివరకు ఎన్నడా 24 గంటలు మన ఇళ్లలో కరెంట్ ఉందా? 55 ఏళ్ళు ఉన్నారు కదా, కరెంట్ ఉందా? నీళ్ళు వచ్చినాయా ఇంటికాడికి? ఇదివరకు ఇవాళ వస్తున్నాయి కదా, మరి మళ్ళా వాళ్ళకి వేద్దామా? ఒక్కసారి ఆలోచన చేయాలి. 24 గంటలు కరెంట్ ఇచ్చే కేసీఆర్ కావన్నా, 3 గంటలు కరెంట్ ఇస్తా అన్న కాంగ్రెస్ కావన్నా, మరి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కావన్నా, లేకుండా 15 ఏళ్ళు మనల్ని అరిగోస పెట్టిన కాంగ్రెస్ కావన్నా, ఒక్కసారి తెలియజేసుకోండి. ఇవన్నీ ఆలోచన చేసుకోండి. ఓట్లు వస్తే ఆగం కాకుండా దయచేసి కారు గుర్తు మీద ఓటేసి ఇవాళ దేశంలో నంబర్ 1 గా ఉన్నాం తెలంగాణ, ఆడనే ఉండాలి. లేకపోతే మళ్ళా కాంగ్రెస్ పార్టీ వస్తే మొదలు కరెంటు పోతుంది, తర్వాత రైతు బంధు పోతుంది, పెన్షన్ పోతుంది, కళ్యాణ లక్ష్మి పోతుంది, కేసీఆర్ కిట్ పోతాయి, అన్ని పోతాయి. కాబట్టి మీ అందరికీ మీ అక్కగా చెల్లిగా చేతులు జోడించి కోరుతా ఉన్నా, మంచిగా జరుగుతుంది, మంచి చేస్తుంది ప్రభుత్వం. మంచి చేసే ప్రభుత్వానికి మీరు వెన్నుగట్టి ప్రోత్సహించండి. షకీల్ అన్నను కారు గుర్తు మీద ఓటేసి మరి పెద్ద మెజార్టీతో గెలిపించమని కోరుతా ఉన్నాను. మరి ఇంత సమయం
ఉండి వెయిట్ చేసి మన మాట వినడానికి ఇంతసేపు ఆగినటువంటి మా అక్క చెల్లెలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా యువ మిత్రులందరూ బైక్లు వేసుకొని ఊరవతల నుంచి తీసుకొచ్చిన చాలా జోస్తోని మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అచ్చా, ఇంకో మంచి ముచ్చట ఎప్పుడు మర్చిపోయినాక మనదేం గుర్తు, మనదేం గుర్తు, మనదేం గుర్తు, మనదేం గుర్తు. ఇప్పుడు అన్నలు చెప్పాలి, మనదేం గుర్తు, మనదేం గుర్తు. జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. జగనన్న ఆధ్వర్యంలో అలాగే కలకత్తా ఆధ్వర్యంలో వీరందరూ జాయిన్ అవుతున్నారు. వంటే రవి, వంటే సంతోష్, మరకల్ నత్తు, హట్కార్ సతీష్ ముంగట, మరకల్ నత్తు ముంగట, మరకల్ నత్తు ముంగట. 5,000